నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ బరువు బాధ్యత. రచించిన వారు గంటి భానుమతి గారు. కథని చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆమెకు పెద్ద సమస్య వచ్చింది. ఏం చేయాలో తెలియక ఆఫీస్లో కొలీగ్ని సలహా అడిగింది. సరిగ్గా నాకు ఇలాంటి సమస్య వచ్చిందని, అత్తారింట్లో ఈ సమస్యను చర్చకు పెడితే మా హస్బెండ్ ఒప్పుకోకపోవడంతో విడాకులు తీసుకున్నానని తన అనుభవం వివరించి చెప్పింది ఆ కొలీగ్. అంటే నా సమస్యకు కూడా పరిష్కారం విడాకులేనా అని భయపడింది ఆమె. ఇంతకీ ఆమె సమస్య ఏమిటి? ఆమెకు ఎలాంటి పరిష్కారం లభించింది? ఈ కథలో మనం చూద్దాం. బస్సులో కూర్చున్నాను కానీ అమ్మ చెప్పిన విషయం గురించే ఆలోచిస్తున్నాను. మీ నాన్నకి ఈ మధ్య మతిమరుపు ఎక్కువైంది. ఏదో వయసు పైబడుతోంది కదా, మరుపు సహజం అనుకున్నాను. పెద్దగా పట్టించుకోలేదు. కానీ పట్టించుకునే సమయం వచ్చింది. మొన్న సాయంత్రం ఎప్పట్లాగానే బయటికెళ్లారు. చీకటి పడిపోయింది. ఎంతసేపటికి రాలేదు. ఏం చేయాలో తెలియలేదు. ఎక్కడని వెతకను? ఏం చెప్పి వెతకను? ఎటని వెళ్ళను? ఏదైనా యాక్సిడెంట్ అయ్యిందా అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ కూడా ఇచ్చాను. ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని రాత్రంతా భయంగా గడిపాను. కానీ మర్నాడు పోలీసులు తీసుకొచ్చి ఇంట్లో దింపి వెళ్లారు. జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండండి, ఎవరైనా డాక్టర్కి చూపించండి అని చెప్పి వెళ్లారు. అది విన్నాక ఏం చేయాలో తోచలేదు. ఎక్కడికి వెళ్లారు అని అడిగితే చెప్పరు. ఆఖరికి చెప్పారు, మన ఇంటి సందు మరిచిపోయాను అని. ఆ మాట విన్నాక ఇంకా భయమేసింది. నిన్న ఇంకో భయంకరమైన విషయం. నన్నే గుర్తుపట్టలేదు. నువ్వెవరు అని అడిగారు. ఇదివరకటిలా పూజా పునస్కారాలవి చేయడం లేదు. ఆయనకు ఏదీ గుర్తుండడం లేదు. నాకెందుకో భయంగా ఉంది. నువ్వు చాలా దూరంగా ఉన్నావు. నీ సంసారం నీకుంది. అయినా రమ్మంటున్నాను. నువ్వు నా పక్కనుంటే ఏం చేయాలో తెలుస్తుంది. ఒక్కసారి రా. నువ్వు తప్ప ఇంకెవరున్నారు నాకు? అమ్మ మాటలు విన్నాక నాకు ఏం చేయాలో తెలియలేదు. కొలీగ్ స్మిత దగ్గరికెళ్ళి విషయం చెప్పాను. ఇంక ఆలోచించకు, వాళ్ళిద్దరినీ నీ దగ్గరకు తెచ్చుకో. సరిగ్గా నాకు కూడా ఇలాంటి సమస్య వచ్చింది. మా పేరెంట్స్కి మేమిద్దరం ఆడపిల్లలం. అక్క యుఎస్లో ఉంటోంది, నేనిక్కడ. అమ్మకి నాన్నకి వయసు 70 దాటింది. ఏ పని చేసుకోలేని పరిస్థితి. ప్రతిదానికి పక్కవాళ్ల మీద ఆధారపడుతున్న పేరెంట్స్ని ఇక్కడికి తెచ్చుకుంటానని ఇంట్లో అన్నాను. దానికి పెద్ద గొడవ. ఎందుకంటే అత్తగారు మామగారు మా ఇంట్లోనే ఉంటున్నారు. పరాయి వాళ్ళు ఎందుకు అన్నారు. మా అమ్మ వాళ్ళు పరాయి వాళ్ళు ఎలా అవుతారు అన్నాను. పెళ్ళయ్యాక నీకు ఆ ఇంట్లో వాళ్ళంతా పరాయి వాళ్లే కదా, అంతగా అయితే వాళ్లను విడిగా ఉండమన్నారు. నేను ఒప్పుకోలేదు. అందరం కలిసే ఉందామన్నాను. మా హస్బెండ్ కుదరదన్నారు. లేకపోతే విడాకులే అన్నారు. ఆశ్చర్యం వేసింది. ఎంత సులభంగా పరిష్కారం చూపించారో అని. ఏం చెయ్యాలి? పోట్లాటలు. మా వాళ్ళని వదులుకోలేను. రోజు ఈ గొడవలు భరించలేను. బాగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకున్నాను. విడాకులు తప్పలేదు, తీసుకున్నాను. అమ్మ వాళ్లను తెచ్చుకున్నాను. ఇక్కడ మనకి కర్తవ్యం బాధ్యత రెండూ ఉంటాయి. అంతకు మించి మానవత్వం ఉంది. అందుకని ఏం చేయాలో బాగా ఆలోచించుకో అంది. ఆమె మాటలు విన్నాక ఆలోచనలో పడ్డాను. ఈ సమస్యకు కూడా పరిష్కారం విడాకులేనా? ఇంతకన్నా మంచి పరిష్కారం లేదా? ఏం చెయ్యాలి? నన్ను కని పెంచి విద్యాబుద్ధులు చెప్పించి నాకు జీవితాన్నిచ్చిన వారి పట్ల నేను చూపించాల్సింది కర్తవ్యమా బాధ్యత? మరి నా భర్త ఒప్పుకోకపోతే ఏం చెయ్యాలి? సంఘర్షణ. ముందు అమ్మ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళడం అయితే వెళతాను, అదేం పెద్ద కష్టమైంది కాదు. ఆ తర్వాత ఏమిటి? డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. మామూలు డాక్టర్ దగ్గరికి కాదు, ఏ న్యూరాలజిస్టో సైకాలజిస్ట్ దగ్గరకో తీసుకెళ్ళాలి. నాన్న మరుపు సమస్యకి కారణం తెలియాలంటే బ్రెయిన్ సంగతి చూడాలి. అందుకు సిటీ స్కాన్ ఎంఆర్ఐ చేయించాలి. వీటికి కూడా చాలా డబ్బు అవసరం. నేను అంత డబ్బు ఇవ్వగలనా?
మందులన్నీ కూడా ఖరీదే. ఇవన్నీ నేను చెయ్యాలి, చెయ్యగలను, ఆ శక్తి నాకుంది. అయితే వీటికి నా భర్త అనుమతి తీసుకోవాలి. కానీ అది అవసరమా? తనకి చెప్పకుండా నేను ఇవన్నీ చెయ్యగలనా? చెప్పకుండా చేస్తే మోసం చేసినట్టు కాదా? అప్పుడు మా బంధానికి అర్థం ఉంటుందా? ఒకరి మీద ఒకరికి నమ్మకం పోయినట్టే కదా. అలా చేస్తే మా మధ్య దూరం పెరుగుతుందా? ఆ దూరం ఎంతవరకు వెళుతుంది? స్మిత్ అన్నట్టు విడాకుల వరకు వెళుతుందా? అలా జరగడం నాకు ఇష్టం లేదు. ఏం జరిగితే అదే జరుగుతుంది. ఏదైనా సరే సురేంద్రకి చెప్పాలి. తను నాకు ప్రతి విషయం చెప్తాడు. అది తన క్యారెక్టర్. ఇప్పుడు నేను ఈ విషయం చెప్పకుండా నన్ను నేను చీప్ చేసుకోవడం అసహ్యంగా ఉంటుంది. నేను కూడా చెప్పాలి, కానీ చెప్పేంత సింపుల్గా లేదు విషయం. ఎందుకంటే ఇది డబ్బుతో కూడుకున్నది. అందుకే ఈ తడబాటు. భర్తతో అనుబంధం 4 ఏళ్లది, కానీ నాన్నతో 25 ఏళ్ళు. నా కోసం ఎంతో చేశారు. శక్తికి మించి చదివించారు. డబ్బు దాచుకుందామని అనుకోలేదు. అంత ఆదాయం కూడా లేదు. అలాంటప్పుడు ఇంక దాచడానికి ఏముంటుంది? డబ్బుకు ఇబ్బంది పడినా నన్ను బాగా చదివించాలనుకున్నారు. నా కొడుకైతే చదివించనా? కూతురని వదిలేస్తానా? చదివించడం భారం కాదు, ఇంకొంచెం కష్టపడతాను అన్నారు. ఆ కష్టం ఏంటో నాకు తెలుసు. అదే మాట మీదుండి చదివించారు. పెళ్లి కూడా చేశారు. కట్నం లేకపోయినా పెళ్లి హాలు, భోజనాలకే ఎన్నో లక్షలయ్యాయి. చాలా అవుతుందని నేనంటే, జీవితంలో పెళ్ళి అనేది ఒక్కసారే జరుగుతుంది. ఇప్పుడు కాకపోతే మరెప్పుడు? ఎవరో పరాయి వాళ్ల కోసం కాదు కదా ఖర్చు చేస్తున్నది, నా కూతురు కోసమే కదా అంటూ బాగా ఖర్చు చేశారు. పెళ్ళయ్యాక అమ్మ వాళ్ళింటికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు, ఉంచుకో నాన్న, దేనికైనా పనికొస్తుంది అని డబ్బులు ఇవ్వబోతే, కూతురు డబ్బు తీసుకునే స్థితిలో లేం. నాకొద్దు, మాకు సరిపడా ఉంది, మాది మాకు సరిపోతుంది అనేవారు. అదేంటి నాన్న, నేనిస్తే తీసుకోకూడదా? పరాయిదాన్నా అంటే, అవును, నువ్వు పరాయిదానివే. పెళ్ళయ్యాక నీ మీద, నీ డబ్బు మీద మాకేం హక్కు లేదు. నువ్వు పరాయిదానివే అని గుర్తు చేశారు. ఆ రోజు చొరవగా ఇస్తానన్న నేను ఈరోజు నిజంగా డబ్బు కోసం ఓ పరాయిదానిలాగే వెనకాడుతున్నాను. పెళ్ళయ్యాక కూతురు పరాయిదే అన్న వాళ్ళ మాటలకి బలం చేకూరుస్తున్నాను. కానీ నేను పరాయిదాన్ని కాదు. వాళ్ళు నా వాళ్ళు. నాన్నకి, అమ్మకి అన్ని విధాలా తోడుగా ఉంటాను. ఈ పని చేయడానికి ఇంట్లో సురేంద్రకు చెప్పాలి. తను ఒకవేళ వద్దంటే, నాకు స్వాతంత్రం లేదని అనుకోవడంలో అర్థం లేదు. సురేంద్ర దగ్గర నుంచి నాకు నేనుగా ఈ స్వాతంత్రం తీసుకోవాలి. వెళ్ళి అమ్మకి సాయంగా ఉండాలి. నాన్నగారి సంగతి, ఆ జబ్బు సంగతి కనుక్కోవాలి. అందుకని నా వరకు ఎంతైతే అంత చేస్తాను. మా నాన్న ఆరోగ్యం బాగోలేదట. అమ్మ ఫోన్ చేసింది. అందుకని రాత్రికి వెళుతున్నాను. సురేంద్రకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అన్నీ అరేంజ్ చేసుకున్నామన్నమాట. మరిప్పుడు చెప్పడం దేనికి అన్నాడు. ఆ మాట నాకు ఎక్కడ తగలాలో అక్కడే తగిలింది. మీకు చెప్పేంత టైం లేకపోయింది. సాయంత్రం అమ్మ ఫోన్ చేయడంతో వెంటనే టికెట్ బుక్ చేశాను. సెలవు పెట్టాను. అంత సీరియసా? ఆ గొంతులో వెటకారం కనిపెట్టాను. అమ్మ మాటలు అలాగే ఉన్నాయి. మరుపు జబ్బు అంటున్నారు. అంతే చెప్పాను. దానికి కంగారు పడాల్సిందేముంది? నా కళ్ళల్లో నీళ్లు. దాన్ని మాటల్లో అనువదించి చెప్పలేను. అది గమనించాడు. సరే సరే వెళ్ళిరా, పాపని మేము చూసుకుంటాంలే అన్నాడు. రాత్రి బస్ ఎక్కాను. ఆలోచనలతోనే కూర్చున్నాను. తెల్లారేసరికి ఇంట్లో ఉంటాను. నాన్న గుర్తొచ్చారు. ఎలా ఉన్నారో, నన్ను గుర్తుపడతారో లేదో. ఎవరు నువ్వు అంటే, ఎక్కడో అంతరాంతరాల్లో ఏవో పిలుపులు. నన్నే పిలుస్తున్నారు, నా పేరే పిలుస్తున్నారు. ఆ గొంతు నాన్నదే. ఎంతసేపు తల్లి, నీకెందుకు? ఇట్టే చేసి పెడతాగా. ప్రతిసారి అదే మాట. ఎంతసేపు తల్లి, నేను చేసి పెడతాగా. ఇప్పుడు అవే మాటలు వినిపిస్తున్నాయి, కానీ బయట రణగణ ధ్వనిలో కలిసిపోతున్నాయి. అయితేనేం, గాలి వీస్తున్నప్పుడల్లా నాన్న మాటల్ని మోసుకొస్తోంది. ప్రతిదీ తేలిగ్గా తీసుకుంటారు.
ఎంతసేపు నేను చేస్తాగా, ఇట్టే అయిపోతుంది అంటారు. నా ఇష్టాలన్నీ పూర్తి చేయడమే తన జీవిత లక్ష్యం అన్నట్టుగా ఉండేవాడు నాన్న. అలాంటి నాన్నకి పరీక్ష పెట్టాలని లేదు కానీ అడగాలి, కాలేజీలో చేరాలని ఉంది అని. ఎంతసేపు అలాగే నేనున్నాగా అని అంటారన్న నమ్మకం లేదు. అందుకే నాన్న లేని సమయంలో వంటింట్లో అమ్మ పని చేసుకుంటున్నప్పుడు దగ్గరకు వెళ్ళి, కాలేజీలో చేరనా, 10th పాస్ అయ్యాను కదా, కొంచెం జంకుతూనే అడిగాను. ఎంతో స్వేచ్ఛగా ఇది వరకు అడిగినట్టు. ఇప్పుడు నాన్నని అడగడానికి ధైర్యం చాలట్లేదు. నన్ను కాలేజీలో చేర్పించే స్థితిలో లేడు నాన్న. ఆ సంగతి నాకు తెలుసు. ఆ రాత్రి నాన్నొచ్చాక అమ్మ విషయం చెప్పింది. నేను ఆ పక్కనే నాన్నకి కనబడకుండా తలుపు వెనక నుంచున్నాను. నాన్న ఏం మాట్లాడలేదు. ఎప్పటిలాగా ఎంతసేపు నే చేస్తా కదా అనలేదు. నాకు తెలుసు, కాలేజీలో చేరడం అంటే మాటలు కాదు, డబ్బుతో కూడుకున్న పని. మా ఊళ్ళో కాలేజీ లేదు, పై ఊరెళ్ళాలి. అక్కడ నన్ను ఇంట్లో ఉంచుకునేంత దగ్గర వాళ్ళెవ్వరూ లేరు. హాస్టల్లో చేరాలి. వాళ్ళు ఉట్టిగా చేర్చుకోరు, డబ్బు కట్టాలి. కాలేజీ జీవితం మధ్య మధ్యలో ఇంటికి రావాలి. అది డబ్బుతో కూడుకున్నదే. అందుకే నాన్న ఏం మాట్లాడలేదు. ఓ వారం రోజులు నాన్న కనిపించలేదు. నేను లేవకుండానే వెళ్ళి ఎప్పుడో రాత్రి వస్తున్నాడు. అక్కడెక్కడో యాగం చేస్తున్నారని పిలిచారు. అక్కడ బ్రాహ్మణులకి సంభావనలు అది బాగా ఇస్తారని అక్కడే ఉండిపోయారు అని అమ్మ చెప్పింది. పద వెళదాం, నాన్న నిన్ను తయారవమన్నారు అంది. అమ్మని సంతోషంగా చూశాను. అమ్మ కళ్ళల్లో ఆనందం. మరి డబ్బు అన్నట్టుగా చేతి వేళ్ళు ఆడించాను. నీకెందుకు అన్నట్టుగా చేత్తో వారించింది అమ్మ. కాలేజీలో చేరాను. కానీ ఇక్కడికి వచ్చాక నాన్న అవసరం ఎంతుందో తెలిసొస్తుంది. నాన్న నాకు ఎంత దగ్గరో అర్థమైంది. చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు ఏది అడిగినా నాన్న వెంటనే ఎంతసేపు నే తెస్తాగా అని మర్నాడు పొద్దున్నే చేతిలో ఉంచి, బావుందా, నీకు నచ్చిందా అనేవారు. పక్కనే కూర్చొని చదివించేవారు, రాయించేవారు. తప్పులు రాస్తే అలా కాదు, ఇలా తప్పు చదువుతున్నావు, ఒత్తులు సరిగ్గా స్పష్టంగా పలుకు అంటూ పక్కన కూర్చొని తప్పులు దిద్దిన నాన్న మెదడులో జరుగుతున్న తప్పుని దిద్దాల్సిన సమయం వచ్చింది. ఓసారి నా నోట్బుక్లో కాగితాలు ఊడిపోతుంటే నాన్నకు ఆ పుస్తకం చూపించాను. అదెంతసేపు, ఇలాతే అని దబ్బనో టైం ద్వారంతో చక్కగా కుట్టి అందంగా చేసి తెచ్చారు. ఎప్పటిలాగే బావుందా అన్నారు. ఓసారి చెవుదుద్దులో ఓ రాయిపోతే వెంటనే నాన్న ఎంతసేపు నే చేస్తాగా అని తీసుకెళ్ళి పుట్టి వేసి ఎర్ర పెయింట్ వేసి ఎర్ర రాయిలానే చేశాడు. బావుందా, గుళ్ళో అమ్మవారి నెక్లెస్లో రాయిపోతే ఇలాగే వేయించాను అన్నారు. పుస్తకాలకి బ్రౌన్ అట్టలు వేయాలి అన్నాను. వెంటనే ఎంతసేపు, ఇట్టే వేసి పెడతాగా, లేబుల్స్ కూడా అంటించేస్తాగా అన్నారు. నేను ఏది అడిగినా వెంటనే ఎంతసేపు, ఇలాతే అని వెంటనే చేస్తారు. ఓసారి సెలవులకు వచ్చిన నాకు నాన్న కనిపించలేదు. అతి కష్టం మీద ఓ 2 రోజుల తర్వాత నాన్నను చూశాను. అది కూడా అర్ధరాత్రి. నువ్వు చాలా మారిపోయావు నాన్న అన్నాను. ఎప్పటిలాగే తేలిగ్గా తీసుకోలేదు. మామూలు ఆఫీస్ ఉద్యోగం అయితే ఈ కష్టాలు ఉండవు కదా నాన్న. మీ నాన్న నిన్ను చదివించకుండా బలవంతంగా పౌరహిత్యంలోకి దింపాడనిపిస్తోందా అన్నాను. లేదు తల్లి, మా నాన్న ఏది చేసినా ఎంతో ఆలోచించే చేశాడు. అయినా ఈ జీవితం నుంచి నేను ఏదీ ఎక్కువ ఆశించలేదు, ఏదో కావాలనుకోలేదు, ఎక్కువ చదువుకోలేదు. కాబట్టి నాకు ఏదీ తెలియదనుకున్నాను. ఇది నాకు అవకాశం అనుకున్నాను. ఈ వృత్తిలో నేను ఎన్నో నేర్చుకున్నాను. ప్రతి దానిలో ఫిలాసఫీ కనిపించేది. నేను మామూలుగా ఉంటే ఏదీ నేర్చుకునేవాణ్ణి కాదు. మా నాన్న చూపించిన ఈ వృత్తి జీవితం నాకు గొప్ప టీచరు. నాకు ఎన్నో నేర్పించింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతోమంది మహర్షులు, యోగులు కొన్ని వేల సంవత్సరాల క్రితమే తమ తపస్సంపద, జ్ఞాన సంపదల్ని మంత్రాలు, వేదాలు, ఉపనిషత్తుల రూపంలో నిక్షిప్తం చేసి మనకు అందించారు. అవన్నీ నేర్చుకోవాలంటే గురుకులాల్లో ఉండాలి. ఆ అదృష్టం నాకు లేదు. ఏదో నాకు వచ్చిన మంత్రాలతో
పెద్దగా సంతృప్తి చెందకపోయినా కనీసం ఈ మంత్రమైనా వచ్చినందుకు తృప్తిగా ఉంది. ఈ శుభకార్యాలతోనే గడిపేస్తున్నాను. ఈ కార్యాలు అవి చేయిస్తున్నప్పుడు ఆ మంత్రాలు అవి చదువుతుంటే నాలో ఏదో పవిత్రత, పరిశుద్ధత కలిగినట్టు అనిపిస్తుంది. నాకెంతో జ్ఞానం కలుగుతున్నట్టు అనిపిస్తుంది. ఈ అదృష్టం ఎంతమందికి దక్కుతుంది చెప్పు? అయినా అప్పటి మా పరిస్థితి అలాంటిది. డబ్బుకి ఇబ్బంది. ఊళ్ళో ఉన్న అప్పర్ ప్రైమరీ స్కూల్లో చదువుకున్నాను. పై చదువులకి బయటికి వెళ్ళలేని స్థితి. అందుకే నాన్న వెనకాల చెప్పులు లేకుండా కాలినడకన పక్క ఊరికి వెళ్లాల్సి వచ్చేది. తాంబూలం పెద్దగా లేకపోయినా ఆ వరహా కోసమే మైళ్ళ దూరం రోజూ నడిచెళ్ళేవాళ్ళం. ఆ చిన్న సంభావనలే మాకు పెద్ద ఆదరవు. అదే మాకు పెద్ద అదనపు ఆదాయంలా ఉండేది. అంచెలంచెలుగా అన్ని కార్యక్రమాలు నేర్చుకున్నాను. నాన్నగారు పోయాక నేనే చేయిస్తున్నాను. అదనంగా పై ఊళ్ళ నుంచి సంధ్యావందనం, దాని విధి విధానం తెలుసుకోవాలనుకునే ఉత్సాహం ఉన్నవాళ్ళు, కొత్తగా ఒడుగులు చేయించుకున్న వాళ్ళు నేర్చుకోవడానికి వస్తారు. వాళ్ళకి ప్రవర సంకల్పం దగ్గర నుంచి అన్నీ నేర్పిస్తాను. ఇవన్నీ ఎంతో ఇష్టంగా చేస్తాను తప్ప పౌరహిత్యంలోకి రావడం బలవంతం అనుకోలేదు. ఎందుకిలా అయ్యిందని ఎప్పుడూ అనుకోలేదు. ఓసారి వెనక్కి తిరిగి గడిచిన వాటిల్లోని అన్ని చుక్కల్ని కలిపితే జీవితంలో గడిపిన ప్రతి క్షణం నాకు ఏదో ఒకటి ఇస్తూనే ఉంది. అందుకే నేను ఈ రోజున ఇన్ని కార్యాలు, పూజలు, గృహప్రవేశాలు చేయించగలిగాను. నిన్ను ఇంజనీరింగ్ చదివించగలిగాను. నేను ఇవ్వగలిగేది ఇదే. జీవితాన్ని ఇవ్వలేను కదా. నాన్న ఏమీ ఇవ్వలేదంటాడు కానీ తనలోని ఓ ముక్కనే ఇచ్చాడు. అది అపురూపమైంది. నాకు చదువు చెప్పించాడు. మనిషికి ఇవ్వాల్సిన సంస్కారాన్ని ఇచ్చాడు. ఓ విత్తనం నాటి చెట్టుని చేశాడు. చెట్టు పెద్దగా అయ్యింది. ఈరోజు ఆ చెట్టు నీడన నాన్నని కూర్చోబెట్టాల్సిన సమయం వచ్చింది. బస్సు దిగాక ఇంటికెళ్ళాను. అమ్మ చెప్పిందంతా విని నాన్నని ఆసుపత్రికి తీసుకెళ్లాను. అన్ని పరీక్షలు చేయించాక మందులు కొనిచ్చి ఓ 3 రోజుల తరువాత ఇంటికి తిరిగెళ్ళిన నాకు ఇంట్లో అన్నీ పరాయిగా అనిపించాయి. ఎందుకంటే మీ నాన్న ఎలా ఉన్నారు అని ఎవ్వరూ నన్ను అడగలేదు. ఇంట్లో అలాంటి వాతావరణం ఉంటే నా మనసులో ఉన్నది చెప్పగలనా అన్న సందేహం. కానీ చెప్పక తప్పదు. అందరూ ఉన్నప్పుడు విషయం ప్రస్తావించాను. మా నాన్నని మన ఇంటికి తీసుకొద్దాం అనుకుంటున్నాను అని ఓసారి అందరి వైపు చూశాను. వాళ్ళ రియాక్షన్ ఎలా ఉన్నాయో అని. ఎవ్వరూ ఏం మాట్లాడలేదు. ఓసారి నా మొహం కేసి చూశారంతే. నాకు ఏం చేయాలో తోచలేదు. మీకిష్టం లేకపోతే మా నాన్న కోసం వేరే ఇల్లు తీసుకొని నేను విడిగా ఉండదలుచుకున్నాను అనొచ్చు. కానీ అనలేను కాదు. అది పరిష్కారం కాదు. ఈ క్షణాన నేను ఏం మాట్లాడితే ఏమవుతుందో అని భయం వేసింది. కానీ ఇప్పుడు చెప్పకపోతే సమయం మించిపోవచ్చు. మా నాన్నగారికి ఆల్జీమర్స్. ఇది వరకులాగా ఆయన ఉండడం లేదు. ఏదీ గుర్తుండడం లేదు. తలుపు తీసి ఉంటే బయటకు వెళ్ళిపోతున్నారు. ఇల్లుని, మనుషుల్ని మర్చిపోతున్నారు. 2 సార్లు పోలీసులు పట్టుకొని ఇంట్లో దింపారు. మీకు తెలుసు కదా, అమ్మ కూడా ఏం చిన్నది కాదు. నేను తప్ప వాళ్ళకెవ్వరూ లేరు. అన్నయ్యలిద్దరూ ఒకేసారి రోడ్డు ప్రమాదంలో పోయారు. వాళ్లే ఉంటే ఈ రోజున ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఈ సంగతి మీకు తెలుసు. ఇలాంటి సమయంలో నేను వాళ్ళని ఆదుకోవాలి. నాన్నని ప్రతి క్షణం కనిపెట్టుకుంటూ ఉండాలి. డాక్టర్ల దగ్గరికి తీసుకెళుతూ ఉండాలి. అందుకని అంటూ ఆగిపోయాను. చెప్పాల్సింది చెప్పేశాను. ఏదైనా ఆశ్రమంలో పెడితే సరి అత్తగారు అన్నారు. గుండెలో ఓ ముళ్ళు గుచ్చుకుంది. ఇంతకన్నా మంచి పరిష్కారం ఆమెకు తోచలేదా? అదెప్పుడు వాళ్ళకి ఎవ్వరూ లేనప్పుడు కదా. కానీ వాళ్ళకి నేనున్నాను కదా. నేను కూడా లేకపోతే అప్పుడు మీరన్నట్టుగానే ఆశ్రమంలో ఉంచొచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నాది. అదెలా కుదురుతుంది? ఇంట్లో మా అమ్మా నాన్న ఉన్నారు కదా. సురేంద్ర వెంటనే అన్నాడు. అవును, ఉన్నారు. వాళ్లతో పాటు వీళ్ళు కూడా ఉంటారు. మీ వాళ్ళంతో నా వాళ్ళు అంతే. మీ వాళ్ళని చూడడం మీ బాధ్యత అనుకుంటే నేను కూడా అదే మాట అనగలను.
కానీ అలా అని దెబ్బలాడను. మీరంతా ఒక్కసారి ఆలోచించండి. మా నాన్న నన్నెప్పుడూ ఒక బరువు అనుకోలేదు, ఓ బాధ్యత అనుకున్నాడు. నేను కూడా అంతే. నాన్న నాకు బరువు కాదు, కర్తవ్యం, బాధ్యత అనుకుంటున్నాను. ఈ కప్పు కింద 5గురు ఉంటున్నాం. ఇప్పుడు మరో 2 ప్రకృతి పరంగా బలహీనులైన వాళ్ళని తెచ్చుకుందాం. అందరం కలిసి ఉందాం. ఓ వృద్ధాశ్రమంలో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఒకరి విషయాల్లో ఒకరు తలదూర్చకుండా ఎలా ఉంటున్నారో ఇక్కడ కూడా అలాగే ఉంటే ఏ గొడవ రాదు. ఆపి భర్త వైపు చూశాను. గబగబా అన్నం తింటున్నాడు. అది కోపం అని తెలుసు. 25 ఏళ్ళు ఓ వాతావరణంలో పెరిగి మీ ఇంటికొచ్చాను. మీ వాతావరణం, మీ పద్ధతులు, మీ అలవాట్లు అన్నీ వేరు. అన్నీ కొత్త అయినా అన్నింటినీ నేను అడాప్ట్ చేసుకున్నాను. నాకు పెళ్ళంటే ఏంటో తెలుసు. అత్తగారింట్లో ఎలా ఉండాలో, ఎలా మసులుకోవాలో మా వాళ్ళు నాకు నేర్పించారు. ఎంతో త్యాగం చేయాలని తెలుసు. ఎన్నింటికో రాజీ పడాలని తెలుసు. రాజీ అని అనను, మనస్ఫూర్తిగా అన్నింటికీ అంగీకరించాను. నా మూలంగా ఇంట్లో ఫ్రిక్షన్స్ రాకూడదని, గొడవలు రాకూడదని చాలా విషయాల్లో చాలా విధాలుగా నన్ను నేను సమాధానపరుచుకున్నాను. అత్తయ్య గారిని మా అమ్మలానే భావించాను. ఏ విధమైన ఇబ్బంది రాకుండా ఆమె, మామయ్య గారి డైట్ రెస్ట్రిక్షన్స్ తెలుసుకొని ఓ చార్ట్ తయారు చేసుకొని ఆ విధంగా టైం ప్రకారం అన్నీ చేస్తున్నాను. పెద్ద బరువుగా భావించలేదు. ఆఫీసు, ఇల్లు రెండింటినీ బ్యాలెన్స్ చేసుకున్నాను. మీ వాళ్ళని నా వాళ్లే అనుకున్నాను. నేను అలా అనుకున్నప్పుడు మీరు కూడా అలా అనుకుంటే కుటుంబం అనే పదానికి సరైన అర్థం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇందులో మానవత్వంతో కూడిన రాజీ ఉంది. నాకు తెలుసు ఇక్కడ వ్యక్తిత్వాల మధ్య, అహంకారాల మధ్య గొడవలు వస్తాయని. వంటల మూలంగా గొడవలు రాకుండా వంట మనిషిని పెట్టుకుందాం. చిన్న చిన్న పనులు చేయడానికి ఓ పని మనిషిని పెట్టుకుందాం. ఎక్కడ ఏ సమస్య వచ్చినా సామరస్య పరిష్కారం వైపు ఆలోచిద్దాం. మా నాన్నగారు ఎన్ని రోజులు బ్రతుకుతారో తెలియదు. ఈ కొన్ని రోజులు వృద్ధాశ్రమంలో పెట్టడం నాకు ఇష్టం లేదు. అందరం ఒకరికొకరు తోడుగా స్నేహితుల్లా ఉండి మన పిల్లలకి ఓ ఉదాహరణగా వద్దాం. కుటుంబం అంటే అమ్మా నాన్న మాత్రమే కాదు, వీళ్ళందరూ కూడా వస్తారని ప్రాక్టికల్గా చూపిద్దాం అన్నాను. ఎవ్వరూ మాట్లాడలేదు. అయినా ఇది నువ్వు చెప్పినంత సులభం కాదు. ఈ వయసులో రోజువారీ వచ్చే ఈ గొడవల్ని నేను ఓపలేను అని చాలాసేపటికి అత్తగారు అన్నారు. గొడవలనేవి ఎవ్వరికీ ఇష్టం ఉండదు. అవి రాకుండా నేను చూసుకుంటాను. నేను మీ అందరికీ చెప్పదగిన దాన్ని కాదు. మీరందరూ పెద్దవాళ్ళు, ఉద్యోగాలు చేసేవారే. మా అమ్మ ఉద్యోగం చేయకపోయినా సర్దుకుపోయే తత్వం గల మనిషి. ఓ విధంగా అందరూ ఇంటెలిజెంట్లే, అందరికీ తెలివితేటలున్నాయి. కానీ అది ఇప్పుడు పనికొస్తుందో లేదో తెలియదు. ఇప్పుడు మనకు కావాల్సింది ఇంటెలిజెన్స్ కోషెంట్ కాదు, ఎమోషనల్ కోషెంట్. దీన్నే మేము క్రైసిస్ మేనేజ్మెంట్లో ఉపయోగిస్తుంటాం. ఇప్పుడు మనం దాన్ని పెంచుకోవాలి. ఎదుటి మనిషి అర్థం కావాలంటే మనసుకు ఉన్న కళ్ళజోడు తీసేయాలి. ఓ సముద్రాన్ని, ఓ కొండని, ఆకాశాన్ని చూసినంత ప్రశాంతంగా చూడాలి. వీటి మీద అభిప్రాయాలు ఎవ్వరికీ ఉండవు. వాటిని అలాగే చూస్తున్నాం. ఇది ప్రాక్టీస్ చేస్తే మనకు ఎవ్వరితోనూ శత్రుత్వం, అసూయ ఉండదు. మన ప్రవర్తన, మన భావోద్వేగాలపైన మనకు అదుపు ఉండాలి. కోపం, ఈర్ష్య, ఏడుపు, నవ్వు అన్నీ మనలో జరిగే రసాయనిక చర్యలే. మనం ఎవ్వరం శాశ్వతం కాదు. జీవితాంతం గడపాల్సింది మనతోనే. అందుకే దీన్ని కేవలం రసాయనిక చర్యగా కాకుండా మన తెలివి, శక్తి ఉపయోగించి ఈ జీవశక్తిని అమృతంగా మారుద్దాం. ఎవ్వరూ మాట్లాడలేదు. ఓ ఉదయాన్నే ఆఫీసుకు తయారయ్యే హడావిడిలో ఉన్నాను. పేపర్ చదువుకుంటున్న మామగారు నన్ను పిలిచి ఇలా అన్నారు. ఈ 4 రోజులు మేము ముగ్గురం బాగా ఆలోచించుకున్నాం. నువ్వు చెప్పింది బాగానే ఉన్నట్టు అనిపించింది. ఉన్నన్ని రోజులు నిజమైన ఆనందాన్ని మన ఇంట్లోనే అనుభవిద్దాం. మన మమకారాల మీద, అహంకారాల మీద అదుపు సాధిద్దాం. అందరం కలిసుందాం. ఒకరికొకరు తోడుగా, ఆసరాగా, ఆధారంగా, ఆలంబనగా. మన ఇంట్లోనే ఓ ఆశ్రమంలో ఉన్నట్టు ఎవరి పరిధుల్లో వాళ్ళుందాం అన్నారు.
ఆ మాటలు విన్న నా మనసంతా ఆనందంతో నిండిపోయింది. ఈ చివరి దశలో మా అమ్మా నాన్నను చూసుకోవడానికి నాకు అండగా నిలబడినందుకు నా అత్తమామలకి, భర్తకి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఇదండి ఈరోజు కథ. ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు